ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? సయ్యద్ సమీర్. ఏం చేస్తుంటారు సార్? నేను చదువుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు केसीआर साहब थे इतने दिन से, अब रेवंत रेड्डी भी है. पॉलिटिक्स क्या है, हर जना कर लेता, लेकिन जो है ना अब हर स्कीम जो निकाल रहे रेवंत रेड्डी साहब सिर्फ महिलाओं के लिए निकाल रहे, सिर्फ वुमेंस के लिए, गर्ल्स के लिए निकाल रहे, मेंस के लिए कुछ भी नहीं है. जैसा कि देखो प्रजा पालना कहते, परसों में एक स्कीम आई थी सेविंग मशीन वाली, किसके लिए है? वुमेंस के लिए है. बस की स्कीम है, किसके लिए है? वुमेंस के लिए है. इंदिरम्मा इल्लू है, किसके लिए है? वुमेंस के लिए. तो भाई मेंस भी है ना भाई, इस दुनिया में तेलंगाना स्टेट में मेंस भी है ना. मतलब हर चीज़ जब वुमेंस के लिए करेंगे तो मेंस भी है ना. मेंस किधर जाना भाई? अब बस उनको फ्री कर दिए तो मेन क्या करना बोलिए आप. थोड़ी चीज़ें हैं, बहुत कुछ चीज़ें हैं जो रेवंत रेड्डी साहब भी नहीं कर रहे. और उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर साहब का पालना क्या है भाई, दोनों को भी इक्वल देखते थे. उन्होंने भी इतना अच्छा नहीं, मतलब 70-30 बोल सकते. इन्हों क्या है, पूरा वुमेंस को ले लेके बैठे हुए. तेलंगाना में डेवलपमेंट देखो, अभी इन्हों मेट्रो निकाल दूँ बोल के बोल रहे ओल्ड सिटी में. अभी क्या है कि देखना पड़ता मेट्रो का होता सक्सेसफुल होता नहीं होता, वो भी देखना पड़ता. लेकिन मेंस के लिए भी कुछ सोचना पड़ता भाई. एक मेंटालिटी बनी हुई है, सिर्फ जो भी स्कीम निकाल रहे हैं उन लोग खाली वुमेंस के लिए निकाल रहे, वो एक मेंटालिटी मेरे दिमाग में भरे हुई है. बस वो ये बात मैं उन तक पहुँचाना चाह रहा हूँ कि मेंस के लिए भी कुछ भी सोचना. हर चीज़ अगर वुमेंस के लिए करे तो मेंस किधर जाना बस. మీ పేరు సార్? సోమయ్య నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను కూలి పని చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు. అంతా జుటాబాయి మాటలు చెప్పిండు. రుణమాఫీ ఇస్తాను ఇవ్వలే, రైతు బంధు ఇస్తాను ఇవ్వలేడు, ఇల్లు ఇస్తాను ఇల్లు ఇవ్వలేడు, ముసలిలో పింఛన్ ఇస్తాను పింఛన్ ఇవ్వలేదు, జాబులు ఇస్తాను జాబులు ఇవ్వలేడు. ఇంకా మళ్ళా అది ఆటో దొరుకుంటోళ్ళకు 10,000 ఇస్తాడు. నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు. ఏది లేదు ఆయన పాలన. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా అప్పుడు 5,000 ఇచ్చిండు, కానీ ఇప్పుడు 7,500 చెప్పిండు. 7,500 కాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఇచ్చిండు, ఆయన రుణమాఫీ చేస్తాడు, 1,00,000 చేసిండు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తాను కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మళ్ళా ఇల్లు ఇస్తాను ఇల్లు ఇచ్చిండు. కొన్ని దిక్కులు ఇచ్చిండు, కొన్ని దిక్కులు ఇవ్వలేడు. కొన్ని గ్రామాలలో మంచిలు ఇస్తాను మంచిలు ఇచ్చిండు. కొత్తవి పాస్బుక్లు మళ్ళీ ఏదో అన్నీ ఉల్టా చేసిండు ఆయన. అవి కొత్తవి పెట్టిండు. ఆధార్ కార్డు ఇస్తాను ఆధార్ కార్డు ఇవ్వలేడు. రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇస్తాడు ఇవ్వలేడు. అవి ఇంతవరకు ఏం పెట్టలేడు. ఈయన పెడతా అంటుండు, ఈయన ఏం ఇంకా పెడతాడు పెట్టాడు. అన్నీ ఇప్పుడు వరకు అన్నీ ఉల్టా మాటలు చేసిండు. గెలిచినాక కొద్దిగా చెప్పిండు, గెలవక ముందు కొద్దిగా చెప్పిండు. 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీ లేదు. ఉచిత బస్సు, ఆ బస్సు ఎందుకు ఫ్రీ బస్సు? ఆడోళ్ళు కొట్టుకొని వస్తారు, మగవాళ్ళని ఎక్కడిస్తలేరు. ఎందుకు ఆ ఫ్రీ బస్సు? అది రేవంత్ రెడ్డి పాలన. ఇది కేసీఆర్ పాలన. అది కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తాడు, మాఫీ చేసిండు. 5,000 ఇస్తాడు, 5,000 ఇచ్చిండు. చచ్చిపోతే మందాయి చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడు, 5 లక్షలు ఇచ్చిండు. ఏమంటే ఈయన ఇంతవరకు ఏది సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలే. రైతు బంధు, రైతు భరోసా లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు శివశరణ్. ఏం చేస్తుంటారు సార్? మేము మోటార్ మెకానిక్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఒక్క గ్యారంటీ అమలు చేశాడు సార్. ఆయన ఒకటే గ్యారంటీ అమలు చేశాడు. ఏంటంటే కరెంట్ ఒకటి వస్తుంది, కరెంటు ఫ్రీ ఇచ్చాడు. ఇంకా వేరేవేమి ఇవ్వలేడు. ఇంకా రేషన్ అంటే మామూలే. అంటే కేసీఆర్ పాలన ఏముంటే రైతు బంధు బాగుండేది కదా. అంటే రేవంత్ రెడ్డి పాలన ఇంకా చెప్పలేము కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ప్రస్తుతానికి ఇంకా 1 year అవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చే సంవత్సరానికి అందరికీ 2,500 మహిళలకు మళ్ళీ గ్యాస్ది కూడా కొంతమందికి వస్తుందంట, కొంతమందికి వస్తలేదంట, చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కరెంటు ఫ్రీ ఇచ్చాడు. వాటర్ ఫ్రీ సిటీలో. వాటర్ మాత్రం కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడు, కానీ ఈయన ఇంకా ఇచ్చాడు. ఈయన ఏంటంటే కొంతమందికి 2,500, 4,000, 450, 500 కూడా బిల్లు వచ్చేది కూడా ఇస్తలేడు. మన అప్పీస్పేట ప్రేమ్నగర్కు ఇప్పుడు మాత్రం మొత్తానికి వాటర్ బిల్ ఫ్రీ అయింది. అది మాత్రం ఈ రేవంత్ రెడ్డి వచ్చాక వాటర్ బిల్లు మొత్తం ఫ్రీ. నా కోసమే చెప్తున్నా కదా, నాకు వాటర్ బిల్ రావటం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎప్పుడు సీఎం అయ్యాడంటే అప్పటి నుంచి వాటర్ బిల్ లేదు. మళ్ళీ కరెంటు బిల్ లేదు. 1 మీటరు, నాకు ఒక 4 మీటర్లు ఉన్నాయి. 3 కిండ్లు కిరాయికి ఇచ్చాను. నాది మాత్రం కరెంటు బిల్ వస్తలేదు, ఫ్రీ వచ్చేసింది 1 మీటరు. గ్యాస్ కూడా అప్లై చేసుకున్నా కానీ అది ఏమో అంటున్నారు, వస్తలేదు గ్యాస్ ప్రాసెస్. అంటే పరిపాలన అంటే ఏముందంటే సార్, కొంచెము టైం పడుతుంది కదా, అప్పుడప్పుడే కాదు కదా. అప్పటి పరిపాలన కూడా బాగుంది, ఇప్పుడు పరిపాలన తెలంగాణకి ఏమంత ఇది లేదు కదా. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, కానీ
ఈయన అన్ని పథకాలు అమలు చేస్తే కంపల్సరీ నెక్స్ట్ సీఎం ఈయననే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగుండే, అట్లేం లేదు. కానీ అయితే మాది కొడంగలే అంగడరాసరు, అందుకోసం చెప్తున్నాను. బాగానే ఉంది పరిపాలన, మంచిగా ఉంది, అట్లాంటిది ఏం లేదు, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కన్నా. ఏం చేస్తుంటారు సార్? నేను లాండ్రీ వేస్లో పనిచేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే నాకు అంతలా నచ్చలేదు. కేసీఆర్ పాలన బాగుండేది. అన్ని విషయాల్లో అన్ని చేయడంలో, రైతులకు ప్రతి ఒక్క విషయంలో, పెన్షన్లో కానీ, రైతు బంధులో కానీ, ప్రతి దాంట్లోనూ అన్ని టైంకి వచ్చేటివి ఆయన పాలనలో. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అన్ని విధాలుగా బాగుండేది. ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇంతవరకు రైతులకు ఏం రాలేదు, ఇంకా ఇస్తున్నా అంటున్నా మరి ఏమి ఇవ్వట్లేదు. 5,000 నుంచి 7,500 అన్నాడు రైతు బంధు. అది ఇప్పటివరకు 5,000 కూడా లేదు. 7,500 మరి ఎప్పుడవుతుందో ఏంటో తెలియదు. అది కూడా నాకు నచ్చలేదు. మరి రేవంత్ రెడ్డి పాలన అయితే నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు ప్రజెంట్లో అయితే అభివృద్ధి పథకాలు అంటే పెట్టాడు, మరి కొన్ని అమలు అవుతున్నాయి, మరి ఎప్పుడైతే కూడా తెలియదు. ఇంకా మరి అవుతాయో కూడా తెలియదు. అది కూడా దానివల్ల చాలామంది కొంతమంది రైతులు కూడా చాలామంది చనిపోయారు కూడా. ఎందుకంటే మాది పల్లెటూరే. నమస్తే మేడం. మీ పేరు మేడం? స్వర్ణ రేణుక. ఏం చేస్తుంటారు మేడం? వ్యవసాయం, పల్లెటూరులో, భద్రాద్రి కొత్తగూడెం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు మేడం? పర్లేదు, కానీ ఉచిత బస్సు పెట్టుకుని ఉండాల్సింది. నష్టమే కదా, ఆడవాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు కదా. అది నాకు నచ్చలే. కేసీఆర్ ఏమో చీరలు ఇచ్చింది కదా, అది నచ్చలే. ఆ చీరలు ఎవరిని కట్టుకున్నారా? ఎవరు కట్టుకోలే, పేదోళ్ళు కూడా కట్టుకోలే. వేస్ట్గా అనవసరంగా ఇచ్చిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు? ఈ అభివృద్ధి పథకాలు కూడా పర్వాలా. ఏమో నాకు అన్నీ తెలియదు, బాగా ఎక్కువ నేను బయటికి వెళ్ళేదని కాదు కదా, నాకు అంతా బాగా తెలియదు. కానీ పర్లేదు అప్పటికి ఇప్పటికి. గతంలో కేసీఆర్ గారి పాలన కేసీఆర్ పాలన పర్లేదు అనిపించిందిలే. కానీ కొన్ని ఇచ్చిన పథకాలు కొన్ని మంచిగా లేవు. ఈయన గారి పర్లేదు, కానీ ఈయన ఉచిత బస్సు పెట్టుకుని ఉంటే బాగుండేది అని ఉంది. అదొకటి. మరి మహిళలకి నెలకి 5,500 పెన్షన్ ఇస్తున్నారు కదా, ఇంతవరకు సభ్యులు లేదు కదా, ఎప్పుడు ఇస్తున్నారు? మరి ఉన్నోళ్ళకా లేనోళ్ళకా, పొలం ఉన్నోళ్ళకా లేనోళ్ళకా తెలియలే. అది ఏం జరుగుద్దు. ఇప్పుడైతే పర్లేదు, ఇప్పటివరకైతే. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు దినేష్ గుప్తా. ఏం చేస్తుంటారు సార్? నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఏంటంటే ఉన్నట్టు మాట్లాడతాడు. ఏదన్నా ఆయన దగ్గర ఇప్పుడు పాత చేసిన అప్పులు, కేసీఆర్ ఏమన్నా మాటలు అవన్నీ కథ అంతా ఇప్పుడు చేసినంత ఇప్పుడు ఆయన చూడాలి కదా, అప్పులు అవన్నీ చూస్తుండు. రేవంత్ రెడ్డి ఆయన పరిపాలించేది కరెక్టే అనిపిస్తుంది. ఆయనకు మొత్తం అప్పులు చేతిలో పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేసేది ఆయన చేస్తుండు, ఆయన కరెక్టే చేస్తుండు, తప్పేం లేదు. హైడ్రా తీసుకొచ్చిండు, పర్ఫెక్ట్. అంటే హైడ్రా ఏంటంటే హైడ్రా పేరు చెప్పుకొని గవర్నమెంట్ మీద ఇట్లా చేస్తారు. కానీ హైడ్రా పర్ఫెక్ట్ పాలసీ. ఏంటంటే ఇప్పుడు మనం వయనాడులో జరిగిన సంఘటన చూడొచ్చు, చాలా రకంగా ఇబ్బంది జరిగింది. అలాంటి ఇబ్బంది జరగకుండా ఆయనకు రాజకీయంగా ఆయన జెడ్పీటీసీ హోదా నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఇంత పెద్ద స్థాయికి వచ్చిందంటే అన్ని రంగాలుగా చూసి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది, అది ఉద్దేశం నాది. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ప్రస్తుతానికి అయితే? అభివృద్ధి బాగుందండి, ఇంకా బాగానే ఉంది, ఏం లేదు. అంటే అప్పులు పెరుగుతుంది, ఇంకా అభివృద్ధి పెరుగుతుంది. కానీ అప్పులు పెరుగుతలే కాబట్టి అభివృద్ధి జరుగుతుంది, ప్రాంత అభివృద్ధి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నేను కొత్త అప్పులు తీసుకొస్తలేడు ఎక్కువ. నాకు నా అవగాహన ప్రకారం కొత్త అప్పులు తీసుకొస్తలేడు నేను అనుకుంటున్నా. కానీ ప్రజలకు తెలుసు అది ఏంది ఏం కదా. నాకు ఉన్న ప్రకారంగా ఇక్కడ వరకు నా డాటా ప్రకారం ఆయన అప్పులు తెస్తలేడు కాబట్టి అభివృద్ధి జరుగుతలేదు అందరూ అనుకుంటున్నారు. అభివృద్ధి జరుగుతుంది, చాలా బాగుంది అభివృద్ధి ప్రకారం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏంటంటే మాటలు, ఇక అప్పులు ఎక్కువ చేసి ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మనం ఏ రకంగా ఖర్చు పెడతాం ఆ రకంగా ఖర్చు పెడతాం. మన దగ్గర 10,000 ఉంటే 10,000 రకంగా ఖర్చు పెడతాం. అప్పులు ఎక్కువ చేసి అభివృద్ధి చేసినా అని అది చేసినా ఇది చేసినా అని కేసీఆర్ చూపెడుతుండు. ఆయన చూపెట్టిండు. ఆయన అప్పులు ఎక్కువ చేసి అభివృద్ధి చేసిండు. సో ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు అది మనకు ఒక రాష్ట్రం ఉన్నప్పుడు ఏంది తెలంగాణ అప్పుడు డెవలప్ కావాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమైంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 విడిపోయి తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ నిధులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి చేసిండని చెప్పి మనకు అనిపిస్తుంది. బేసిక్ ఏంటంటే అప్పుడు కూడా మనం